అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు పోలీసులు సమక్షంలోనే టీడీపీ నేతలు కొందరి రైతుల పంట పొలాలపై దాడులకు తెగబడ్డారు. పట్టా భూమిలో కాలువ కాలినడకన ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లు ధ్వంసం చేస్తారని స్థానికులు ఆరోపించారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను జేసీబీలతో కూల్చివేశారన్నారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఆర్డర్ కూడా ఉందని చూపించేందుకు వచ్చిన రైతులపై దాడి చేశారన్నారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారని అన్నారు. పూర్వులు సంపాదించి ఇచ్చిన భూమి సర్వే నంబర్లు 182, 183 సెటిల్మెంట్ పట్టాలు ఇవి. ఇందులో దక్షిణ దిక్కున కాలిబాట మరియు అందులోనే సన్నని కాలువ ఉన్నదని విలేజ్ ప్లాన్లో స్పష్టముగా ఉన్నది. 2021లో మా ఊర్లో చెంగల్రెడ్డి అనేవాడు కాలిబాటకై పిటిషన్ తహసీల్దార్కి పెట్టినాడు. అప్పుడు తహసీల్దార్ వాళ్ళు వచ్చి 6 లింకులు కాలిబాటకు కాలువకు వదిలివేయమని కోరినారు. అదేవిధంగా నేను ఇచ్చేశాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి తగాదా లేదు. ఇప్పుడు 2024లో కొంతమంది బండిబాట కావాలని, లేని బండిబాట మా ప్లాన్ దాఖలా మార్కెట్ బండిబాట ఇందులో లేదు, కానీ దానికోసం వారు మళ్ళా పిటిషన్ పెట్టారు. ఈనాడు ఉన్నటువంటి తహసీల్దారు జనార్దన్ రాజు గారు 2024 నుంచి 6 సార్లు నాకు నోటీసులు ఇచ్చినారు 2 నెలల్లో. అందులో కాలిబాట మరియు కాలువ అనే పేర్కొన్నాడు, కానీ బండిబాట అనే అంశాన్ని ఎక్కడ అతను పేర్కొనలేదు. కానీ